హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్. సో ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, జానపద పాటలు అలాగే తెలంగాణ ఫోక్ క్వీన్ అనగానే గుర్తుకొచ్చే పేరు మధుప్రియ. మరి మధుప్రియ ఫోక్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అండ్ ఆవిడ పర్సనల్ లైఫ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో స్టార్ట్ చేసేద్దాం. తెలంగాణ ఫోక్ అంటే మధుప్రియ గుర్తొస్తుంది. చిన్న పాపగా ఉన్నప్పుడు మైక్ పట్టుకొని స్టేజ్ మీదకి ఎక్కేసి జానపద పాటలతో జనాల హృదయాలను ఊపేసింది. అమ్మా నాన్నలు చదువులో టాప్ చేయాలి అనుకున్నారు, కానీ మధుప్రియ టాప్ చేసిందల్లా ఫోక్ పాటలే. ఆడపిల్ల అన్న పాట విన్నారుగా. అప్పటి నుంచి కాలనీ ఫంక్షన్స్ అయినా, పెళ్లి సంబరం అయినా, బతుకమ్మ పండుగ అయినా సరే ఆ పాట తప్పక వినిపించేది. అలా ఒక్క పాటతోనే మధుప్రియ తెలంగాణ ఫోక్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. టీవీ షోలు కూడా దుమ్ము లేపేసింది. పాడుతా తీయగా, ఇండియన్ ఐడల్ లాంటి షోలో పాల్గొని తన తెలంగాణ స్లాంగ్తోనే జడ్జిలను కట్టిపడేసింది. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, మధుప్రియ గారు 1997లో తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో పుట్టింది. చిన్ననాటి నుండే ఆమెకి పాటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తెలంగాణ జానపద గీతాలు ఆమె హృదయానికి దగ్గరయ్యాయి. 2015లో, అంటే తన వయసు చాలా చిన్నదిగా ఉన్నప్పుడు, శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ అయింది. ఎందుకంటే ఆమె అప్పటికి టీనేజ్లోనే ఉండటంతో మీడియా అలాగే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఆ పెళ్లి తరువాత ఆమె జీవితంలో కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి. భర్త అలాగే తల్లిదండ్రుల మధ్య ఇబ్బందులు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. ఆ విషయాలు అప్పట్లో న్యూస్ ఛానల్స్లో బాగా వైరల్ అయిపోయాయి. అయినప్పటికీ మధుప్రియ గారు తన సంగీతం మీద ఫోకస్ వదలలేదు. సమస్యలు ఎదురైనా తిరిగి స్టేజ్ షోలు, ఫోక్ పాటలు పాడుతూ తన కెరీర్ను కొనసాగించారు. ప్రస్తుతం కూడా ఆమె లైవ్ కాన్సర్ట్స్, ఫంక్షన్స్, టీవీ షోలలో పాటలు పాడుతూ తెలంగాణ ఫోక్ సింగింగ్కి మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నారు. మధుప్రియ గారు సినిమాల్లో పాడిన సాంగ్స్ చాలా పెద్ద సంఖ్యలో లేవు, కానీ ఫోక్ ఫ్లేవర్ అవసరం ఉన్నప్పుడు డైరెక్టర్స్ ఆమెని అప్రోచ్ చేస్తారు. అందుకే ఫిదా, జాతిరత్నాలు, రంగస్థలం లాంటి సినిమాల్లో ఆమె వాయిస్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతకీ ఫోక్ సింగర్స్లో మీ ఫేవరెట్ ఫోక్ సింగర్ ఎవరో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వాళ్ళ గురించి చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.